నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? కన్నెబేన జనార్దన్. కన్నబేన జనార్దన్. ఏ ఊరండి ఇది? రామకృష్ణాపురం. మాది ఖమ్మం జిల్లా, చింతకాని మండలం. చింతకాని మండలం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు వ్యవసాయం? మాది సుమారు 30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. మా నాన్నగారి కాడి నుంచి కూడా ఈ వ్యవసాయంలోనే ఉన్నాం. ఎన్ని ఎకరాలు చేస్తారండి? మేము సుమారు 20 ఎకరాలు చేస్తామండి. 20 ఎకరాలు చేస్తారు. ఓకే. ఇప్పుడు పత్తి పంట ఎంత వేస్తారు? 15 ఎకరాలు వేసాను. 15 ఎకరాలు వేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ ఫీల్డ్ వచ్చేసి ఏ విత్తనం అండి ఇది? ఇది CM99 అండి. CM99. ఎన్ని రోజుల పంట అండి? 35 రోజులు అండి. ఇది 35 రోజులు ఇవ్వాలి. అవును. అడుగు మంది ఏమన్నా ఇస్తారా? ఒక కట్ట DAP, ఒక కట్ట యూరియా, పావు కట్ట పొటాష్. పావు కట్ట పొటాష్. అవును. ఎన్ని వానలు పడ్డాయండి గట్టిగా? 2 వర్షాలు పడ్డాయి. 2 వర్షాలు గట్టిగా వర్షాలు పడ్డాయి అంతే. ఇప్పుడు ఇది రూలర్ను సంజీవని వాడారా అండి? రూరల్ను సంజీవని ఇదివరకు ఒక ఎకరానికి వాడా. పర్వాలేదు అనిపించింది, మంచిగానే ఉందనిపించింది. మళ్ళీ అమ్మటే నేను ఒక 10 ఎకరాలకి తీసుకొచ్చి కొట్టడం జరిగింది. ఓకే. అంటే మీరు కొట్టినాక ఏం తేడాగా అనిపించింది? ఏంటిది? మంచి ఇగురు, దోమ, మరి నల్లి ఏదున్నా కానీ సాపుగా వచ్చిందనమాట ఇగురు. అంటే మీరు మొక్క కొట్టక ముందు కొంచెం ముడుచుకోపోవడం? అంతకుముందు ముడుచుకొని పోయింది. ఇది కొట్టాక మట్టికి రేటు తక్కువ తోటి మంచిగా పనిచేసింది అనిపించింది. మంచిగా పనిచేసింది. ఇప్పుడు మీరు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఇవాళకి కొట్టి 6 రోజులు అవుతుంది. ఇవాళ కొట్టి 6 రోజులు అవుతుంది. ఇప్పటికి మీకు క్లియర్ రిజల్ట్ కనిపిస్తుంది? బ్రహ్మాండ రిజల్ట్ ఉంది. దీన్ని కొట్టొచ్చు. కాకపోతే ఇంకా రైతులకు కూడా చెప్పొచ్చు దీన్ని. సరే, అది కంపెనీ అనేది కాల పరమేశ్వరం. ఇది బాగుంది అనిపించింది. ఇంకా కొట్టవచ్చు కూడా. ఇంకోసారి కొడితే ఆ పట్టి కూడా గమ్మిద్ది అనిపించింది. చూస్తాం ఇంకోసారి కూడా. మీరు అబ్జర్వ్ చేసిరో లేదా? మంచిగా సైడ్ బ్రాంచెస్ కింద నుంచి సైడ్ నుంచి కూడా మంచిగా కొమ్మ వస్తుంది. సైడ్ నుంచి కొమ్మ వస్తుంది. కొత్త ఆకు, గోడ, ఇగురు ఇట్లాంటివన్నీ మంచిగా సాగుతుంది కాబట్టి మంచిగానే ఉంది అనిపించింది నాకు. సరే, పర్వాలేదు, దీన్ని వాడవచ్చు అనిపించింది నాకు. వేరే రైతులు ఎవరైనా అడిగారా? వేరే రైతులు ఏం కొట్టారని కూడా అడిగారు. అడిగితే ఇట్లా రూరల్ అని వాడిన అన్న అంటే, సరే అది ఎక్కడ దొరికిద్ది అని చెప్పి అడిగారు. పలానా షాప్లో దొరికిద్ది అని చెప్పా. అయితే మేము ఇవాళ రేపట్లో పోయి తీసుకొచ్చుకొని మేము కూడా కొడతామని జరిగింది. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకేనండి. థ్యాంక్ యూ.